ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ఎస్పీ అండ్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ ఇద్దరు కలిశారు. రాబోయే ఎన్నికల్లో మేము పొత్తు పెట్టుకోబోతున్న ఎంపీ ఎలక్షన్స్లో అన్నారు. మీరు ఆ పరిణామం మొత్తం డెవలప్మెంట్ అంతా చూస్తుంటారు. సో ఇది ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడము వాళ్ళ రాజకీయ ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఎత్తుగడలో భాగం ఉంటుంది. కానీ ఇక్కడ పొత్తు పెట్టుకుంది ఎవరంటే కేసీఆర్. కేసీఆర్ అనేటోడు 2001లో పార్టీ పెట్టక ముందు ఆయన ట్రాక్ రికార్డు చూస్తే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉండి తన గురువు మదన్ మోహన్ కే పంగనామాలు పెట్టి టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ కాళ్ళ మీద తన కొనుక్కును పడేసి టీడీపీ పార్టీలో ఉండి ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడవంలో చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని ఇదేది మన వైస్రాయ్ హోటల్ కుంభకోణంలో ఈయన కూడా మెయిన్ కీలకం అని చెప్పి, అంటే ఈయన వెన్నుపోటు పోవడము, కుట్రలు చేయడము, నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచడము, కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచి తెలుగుదేశంలోకి వచ్చిండు. తెలుగుదేశంలో ఎన్టీఆర్కి పంగనామాలు పెట్టి చంద్రబాబుతో చేతులు కలిపిండు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ వాదం ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఎవరితో పొత్తు పెట్టుకుంది? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది 2004లో. తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎన్డీఏ వైపు ఉండడానికి ట్రై చేసింది. ఎలక్షన్లో ఈ రిజల్ట్ రాకముందే. కేసీఆర్ అనేటోడు జిత్తుల మారి నక్క. అది పొత్తు కాదు, అది ప్రవీణ్ కుమార్ జీవితాన్ని బీఎస్పీ పార్టీని చిత్తు చేసే పొత్తు. అది ఈ పొత్తు ఎత్తు జిత్తులో బలయ్యేది దళితులు మాత్రమే. కేసీఆర్ అనేటోడు దళితుల గొంతు కోయడంలో ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎక్స్పర్ట్. కేసీఆర్ ఏ ఆపద వచ్చినా కూడా దళితుల భుజం మీద తుపాకీ పెట్టుతాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేయలే. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇయ్యలే. దళితుల్ని డిప్యూటీ సీఎం చేసి రాజయ్యను అవమానం చేసిండు. కడియం శ్రీహరిని తీసుకొచ్చిండు, పవర్ లేకుండా చేసిండు. ఏ దళితుడినైనా కేసీఆర్ గౌరవించిండా? అదే ఆయన మంత్రి, ఆయన ఎవరంటే ఆయన కొప్పుల ఈశ్వర్ని మనం అందరం చూస్తుండగానే అవమానం చేసిండు. పక్కకు పోవని చెప్పి ఒక అటెండర్ లాగా తోసిపడేసాడు. అటెండర్ ని కూడా అట్లా చేయడం. కేసీఆర్ ప్రతి క్రైసిస్ లో దళితులను వాడుకోవడం ఆయనకి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు కేసీఆర్ అనే పడవ మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఇక 80% మునిగిపోయి 20% కనబడుతుంది. ఇప్పుడు ఆయన బీఎస్పీ పార్టీకి కొంత దళిత బహుజనంలో ఓటు బ్యాంక్ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఒక గుడ్ ఇమేజ్ ఉంది, మంచి ఆఫీసర్ అని. ఈ దళితుల్ని ముందు పెట్టి వెలమ దొరలు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రెసివ్గా ఉంది. దీన్ని తట్టుకోవడం మన వల్ల కాదు. మనకు ఒక షీల్డ్ కావాలంటే ఆ షీల్డ్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న గుడ్ విల్, బీఎస్పీకి ఉన్న దళిత ఓటు బ్యాంకు. బీఎస్పీ మీద ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినా విమర్శలు చేసినా కూడా ఇగో చూసిన బహుజనులకు అందరికీ వ్యతిరేకం. కాబట్టి దయచేసి ప్రవీణ్ అన్న, నువ్వు నాకు బాగా క్లోజ్, నేను తమ్ముళ్ళు లాంటి కేసీఆర్ తో నేను 20 ఏళ్ళు ట్రావెల్ చేసిన. కేసీఆర్ ఎవరిని కౌగలించుకున్నా, కేసీఆర్ ని పోయి ఎవడు కౌగలించుకున్నా కూడా అది భస్మాసుర హస్తం లాంటిదే. అది ధృతరాష్ట్ర కౌగలి. నీకు కొద్ది గొప్ప ఒక పోలీస్ ఆఫీసర్ గా, ఒక విద్యా సంస్కర్తగా, లక్షల మంది గురుకుల విద్యార్థులని తీసుకొచ్చినట్టుగా నీ ఇమేజ్ ఎంపీ ఎమ్మెల్యే ఇమేజ్ కన్నా పెద్ద ఇమేజ్. నువ్వు రాజకీయాల్లో కొత్త. దయచేసి ప్రవీణ్ అన్న, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. అక్కడ మాయావతి ఏం చెప్పిందో, మీరు ఇక్కడ ఏం చేసిరో తెలియదు, కానీ ఇది మాత్రం ప్రవీణ్ కుమార్ సార్ ఇమేజ్ కి పూర్తిగా డ్యామేజ్ చేసే చర్య. అది రాజకీయంగా కూడా పెద్ద ఫలితాలు తీసుకొస్తుంది అనుకోవట్లేదు. వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ ఇష్టం. బట్ కేసీఆర్ అనేటోడు 360 degrees లో మోసం చేయడానికే పుట్టిండోడు. కాబట్టి పొత్తు ఏదైనప్పటికీ కూడా ఆర్ఎస్పీ భవిష్యత్తుకి ఇదేం ఉపయోగకరంగా ఉండే అవకాశం లేదా? ఆర్ఎస్పీ భవిష్యత్తుకు ఉపయోగపడదు, బీఎస్పీ భవిష్యత్తుకు ఉపయోగపడదు. కేవలం దళితుల్ని ముందు పెట్టి కేసీఆర్ అనేటోడు కాంగ్రెస్ అగ్రెసివ్ దాడి నుంచి తప్పించుకోవడానికి రేపొద్దున కేసీఆర్ కుటుంబం మీద కానీ, కేసీఆర్ బినామీల మీద దాడులు జరిగినప్పుడు బీఎస్పీ కవచాన్ని ముందు పెట్టుకుంటాడు. దయచేసి బడుగు బలహీన వర్గాల దళిత బహుజనులారా, కేసీఆర్ అనేటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. కావాలంటే ట్రాక్ రికార్డు తీసుకోండి. దళితులని ఫస్ట్ కేసీఆర్ దళితులని మోసం చేసినంత ఎవరిని చేయలేదు. మొన్న దళిత సీఎం దగ్గర నుంచి మన దళిత ఆర్ఎస్పీ చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగం, లౌకికవాదం, సెక్యులరిజం, సో ఇవన్నీ మనం పరిరక్షించాలంటే దేశంలో బీజేపీ ప్రమాదకరంగా మారింది, రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది, అందుకే మేము బీఆర్ఎస్ ఒకటే ఆల్టర్నేట్ అని అంటున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఫ్యాక్ట్స్ చెప్తున్నా. నేను ఢిల్లీలో కూడా జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు పొలిటికల్ సర్కిల్లో, జర్నలిస్ట్ సర్కిల్లో కాన్షీరామ్ పెట్టిన బీఎస్పీ వేరు, మాయావతి అనుసరిస్తున్న బీఎస్పీ వేరు. మాయావతి బతికుండగానే ఆమె విగ్రహాలు, ఏనుగులు పెట్టి 3,200 కోట్ల తాజ్ కారిడార్ స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటున్న సమయం ఉంది. ఇవాళ ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లో కింద అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా వచ్చిన బీఎస్పీ పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి మాయావతి అనుసరించిన విధానాలనే. మాయావతి తనను తాను కాపాడుకోవడం కోసం పార్టీని మొత్తం బలిపీఠం మీద పెట్టిందని బీఎస్పీలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన అందరికీ తెలుసు.
కాన్షీరామ్ సిద్ధాంతాలు అంబేద్కరిజం వేరు. మాయావతి పవర్ ఎత్తుగడలో ఒకసారి బ్రాహ్మణులతో కలవడం, ఒకసారి బీజేపీ వాళ్ళతో కలవడం. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి 2 పార్టీలు ప్రధాన కారణం. ఒకటి బీఎస్పీ పార్టీ, ఒకటి ఎంఐఎం పార్టీ. ఈ 2 పార్టీల వల్ల సమాజ్వాదీ పార్టీ 64 సీట్లు కోల్పోయింది. అసలు బీఎస్పీ పార్టీ పుట్టిన ఉత్తరప్రదేశ్ లోనే అడ్రస్ లేకుండా పోయింది. మాయావతి ఇలా బీజేపీతో కలిసి ఉందనేది ఇలా బహిరంగ రహస్యం. మరి మాయావతి గారు ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మీరు బయటకు రండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేద వర్గాలు, సామాజిక తెలంగాణ కోసం మీలాంటి వాళ్ళు అందరూ కలిసి పనిచేయాలని కోరుకున్నాం. ఆకునూరి మురళి గానీ, ఆర్ఎస్ ప్రవీణ్ గానీ, విశారదాన్ మహారాజ్ గానీ, ఇలా అందరు కలిసి ఎస్సీలకు ఎస్టీలకు సామాజిక తెలంగాణ తీసుకొస్తాం అనుకున్నాం. కానీ మీరే ఇట్లా దళిత నిన్నటి దాకా మీరు తిట్టారు కదా గడీల దొరని. మీరు ఎట్లా పోయిరు అసలు? ఏనుగు ఎక్కి మీరు సచివాలయానికి పోవాలి కదా. మరి మీరు ఏనుగు ఎక్కకుండానే మీ కారులో పోయి ఆ కారు ఈ కారు. ప్రవీణ్ అన్న పర్సనల్ గా అయితే నేను చాలా హర్ట్ అయినా. బట్ మీ పార్టీ నిర్ణయాలు మీ నిర్ణయాలు మీకు ఎట్లుంటాయి ఎత్తుగడల్లో అది మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఇది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి పర్సనల్ గా చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన ఏ సిద్ధాంతం అయితే నమ్మిండో, సామాజిక న్యాయము, స్వేచ్ఛ, ఇవన్నీ ఆ పార్టీలో ఉండి ఏమైనా సాధించడానికి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని కేసీఆర్ తో కలిసి సావాసం చేసి ఆయన అనుకున్న సిద్ధాంతం, ఐడియాలజీ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా? అసలు దాని మీద కొట్లాడే అవకాశం ఉందా? కేసీఆర్ అనేటోడిని దళిత బహుజన సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకి, ఫ్యూడల్ కరుడు కట్టిన కులవాది అండ్ ఫ్యూడల్, డెమోక్రటిక్ కాదు. అలాంటి కేసీఆర్ తోటి నువ్వు జతకట్టడం, బీఎస్పీ లాంటి పార్టీ జతకట్టడం అంటే ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. కావాలంటే ఇది రికార్డు చేసుకోండి. కేసీఆర్ తోటి సాహసం చేసిన వాళ్ళు, కేసీఆర్ తో చేయగలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా లాభపడలే. కేసీఆర్ కి లాభం తప్ప మీకేమీ లాభం ఉండదు. ఈ పొత్తు వెనకాల జిత్తుల మారి నక్క వేసే ఎత్తుగడలు ఉన్నాయి. దీనిలో చిత్త అయ్యేది బీఎస్పీ పార్టీ. ఓకే. నిరుద్యోగుల విషయంలో మాత్రం మేము రేవంత్ అన్న ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. మీరు జీవో నెంబర్ 46 బాధితుల్ని పిలిచి ఒక డిస్కషన్ చేయండి. అదే విధంగా నిరుద్యోగ భృతి విషయంలో మీరు ఇస్తా అన్నారు, ఇంతవరకు లేదు. ఉద్యమకారులను ఇంతవరకు పిలవలేదు. మీరు అమరవీరుల కుటుంబాలను ఊసేలేదు. ఏదో రాజముద్రలు మార్చి కాకతీయ రాజముద్రనో లేకపోతే చార్మినార్ రాజముద్ర మార్చడము, కేసీఆర్ ముద్రను చెరిపేయాలనుకోవడం మంచి నిర్ణయమే కావచ్చు. కానీ